నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ మాట పట్టుకోండి అందరం. యేసయ్య అంటాడు, నేను సాత్వికుణ్ణి, నేను దీన మనస్సు కలిగిన వాడిని. నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? నా సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? నా దీన మనస్సు నేర్చుకోవాలి. క్రైస్తవ జనమా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సేవకుడు కానీ ఒక సేవకురాలు కానీ పాటలు పాడటం కాదు నేర్చుకోవాల్సింది, వాయిద్యాలు వాయించడం కాదు నేర్చుకోవాల్సింది, సాక్ష్యం ఎలా చెప్పాలో కాదు నేర్చుకోవాల్సింది, సంఘంలో పెద్దగా ఎలా ఉండాలి అది కాదు నేర్చుకోవాల్సింది, ఓ ప్రసంగికుడిగా ఎలా ప్రసంగం చేయాలి అది కాదు మొదట నేర్చుకోవాల్సింది. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు సాత్వికాన్ని నేర్చుకోవాలి. పెద్దగా చెప్దాం, దీన మనస్సును నేర్చుకోవాలి. పెద్దగా చెప్దాం, ఆమేన్. నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆయన దీన మనస్సును నేర్చుకుంటే ఆయన మనలోనికి వచ్చి మనం ఆయన కలిసి బ్రతకటానికి కృప చూపిస్తాడు. దీన మనస్సు నీలో ఉంటే యు ఆర్ ద డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు నివసించే నివాస స్థానంగా, డ్వెల్లింగ్ ప్లేస్గా నువ్వు మార్చబడతావు. ఆమేన్. అయ్యా, గర్విష్ఠుల దగ్గరికి దేవుడు రాడు. గర్వంగా మాట్లాడేవాడి దగ్గరికి దేవుడు రాడు. అహంభావంగా ప్రవర్తించే వాళ్ళ దగ్గరికి దేవుడు రాడు. రాకపోగా బైబిల్ ఏమని రాసిందో తెలుసా? అహంకారులను ఎదిరించి. ఎస్, చెప్పండి మాట. ఎవరిని ఎదిరిస్తారు? ఇట్లా రచన, ఈయన అహంకారి. ఈ అహంకారిని ఎవరు ఎదిరిస్తారంట? నేనంట, దేవుడనే ప్రపంచంలో బ్రతుకుతూ దేవుడు మనల్ని ఎదిరిస్తే మనం బ్రతకగలమా? చెప్పాలి. నేను అంటాను సార్, నేను అంటాను, ఓ కంపెనీలో పనిచేస్తా, ఆ కంపెనీ ఎండీని ఎదిరించి మనం బ్రతకగలమా? ఒక రాజుని ఎదిరించి రాజ్యంలో బ్రతకగలమా? ఎండీని ఎదిరించి కంపెనీలో బ్రతకగలమేమో, రాజుని ఎదిరించి రాజ్యంలో బ్రతకగలమేమో, దేవుణ్ణి ఎదిరించి ప్రపంచంలో ఎవ్వడూ బ్రతకలేడు. విన్నారు ఈ మాట? అందుకని మన దీనత్వాన్ని సంపాదించుకుంటే యేసయ్య నీవు యేసయ్య కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏం కావాలని అడుగుదాం? గర్వం నాలో నుంచి తీసేయ్యా. ఎవరైనా నన్ను గద్దిస్తే, నాకు ఇజ్రాయేల్లో భలే నచ్చిన గుణం ఏంటంటే, నువ్వు ఏమైనా తిట్టు, గద్దించు, ఏవైనా చేయి, మా వాడు కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్, దీంతోనే అన్నీ కొట్టుకొని పోతాయి. అది ఈ బిడ్డకున్న కృప. అస్సలు ముఖం మార్చడు, టచ్ స్క్రీన్ ఉండదు. కొన్ని ముఖాలు ఉంటాయండి, అబ్బబ్బబ్బబ్బబ్బా, బాబోయ్. ఆ దీనత్వాన్ని అడుగు. విరివేసయ్యా, ముక్కలుగా విరివేసయ్యా. ఆ దీనత్వాన్ని పొందుకుంటే కృప వెంబడి కృప దేవుడు